సార్ సినిమా ఇండస్ట్రీలో విభేదాలనేటివి కామన్. అయితే ఒకప్పుడు చిరంజీవి గారును, దాసరి నారాయణ మధ్య విభేదాలొచ్చినాయని విన్నాము. దా అంటే ఏం విభేదాలొచ్చినాయి మీకు తెలుసా? మీకు హుహు. తెలిస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయండి మాకు కొంచెం. దాసనారాయణరావు గారు డైరెక్టర్‌లకి పేరు తెచ్చిన గొప్ప డైరెక్టర్. హ్మ్. అదే టైంలో చిరంజీవి ఎదుగుతున్నాడు. స్టార్ అయిపోతున్నాడు. సో, దాసనారాయణరావు గారి దగ్గర కూడా తిరుగుంటాడు చిరంజీవి. ఆహ్, ఇచ్చున్నాడు అప్పుడు. ఇతను స్టార్ అయిన తర్వాత అతను అడగడం మొదలుపెట్టాడు యాక్చువల్‌గాను. అతను అడిగే టైంకి ఇతను పెద్దోడయిపోయాడు. ఈయన కొంచెం మంచి మీడియోకర్ సినిమాలు మంచి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్ని సినిమాలు బట్టి టక 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 తీసుకొని వెళ్ళిపోయాడు దాసనారాయణ గారు. మంచి ఫేమస్‌లో ఉన్న టైంలో ఎక్కడ పడిందో వీళ్ళకి యాక్చువల్లీ పర్సనల్‌గా కాదు. దాసనారాయణరావు గారికి అల్లు అరవింద్ ఓన్ సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అయినా కూడా చిరంజీవి అంటే పర్సనల్‌గాను ఆ ఎదుగుదల వలన మరి దాసనారాయణ గారు మిసెస్ ఏమన్నా వాళ్ళకి వీళ్ళకి పట్టలేదు గానీ, వాళ్ళు బండబూతులు తిట్టేవారు. అది నేను ఒకసారి చూసి విన్నాను కూడా. మళ్ళా ఎక్కడైనా ఫంక్షన్‌లో కావాలంటే ఒకళ్ళనొకళ్ళు పొగడాలంటే నారాయణరావు గారే రావాలి. ఆయన దగ్గరికెళ్ళి నమస్కారం పెట్టి మీరు మా ఫంక్షన్ 100 డేస్ ఫంక్షన్ రావాలి సార్ అంటే వస్తానంటాడు. ఏమిటి ఎక్కడ అని అంటాడనమాట. అక్కడికొచ్చి పొగుడుతాడు. మళ్ళా బయటికెళ్ళిపోయి ఎప్పుడైనా నీకు డేట్లు అడిగితే ఇవ్వలేదనుకో, "ఎళ్ళేటివా ఈళ్ళకి స్టార్‌లంటే నాకేం పడదు. చిన్న చిన్నోళ్ళది పెట్టి తీసేస్తాను" అంటాడు. ఆయన ఒక టైప్ ఆఫ్ స్ప్లిట్ పర్సనాలిటీ కింద లెక్క. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. అట్ ద సేమ్ టైమ్ అంటే సేమ్ నంబర్ ఫ్లాప్స్ కూడా ఇచ్చాడు. ఓ 10 సినిమాల్లో 5 సినిమాలు హిట్ అనుకోండి. ఒక 5 సినిమాలు ఫ్లాప్ ఉంటాయి. అయినా కూడా సినిమాలో ఉన్న డైరెక్టర్ ఎవరంటే దాసనారాయణ. లాస్ట్ వరకు మోర్ దెన్ 150 సినిమాలు చేశాడంటే ఆయన ఆయన యొక్క ఇదే వేరు. మాటకారి, బాగా మాట్లాడతాడు. ఎక్కడికక్కడే అందరితో డిప్లొమాటిక్‌గా అన్నీ ఉంటాడు. కానీ స్టార్స్ అనేటప్పటికి వాళ్ళు సినిమా 'లంకేశ్వరుడు' అనే సినిమాకి ఫైనల్‌గా ఇచ్చాడు డేట్లు చిరంజీవి. అట్టర్ ఫ్లాప్ అది. సో, ఇటువంటి కొన్ని కొన్ని అప్పుడు ఈ స్టార్స్ కెనాట్ ఎఫర్డ్ టు గివ్. పెద్ద డైరెక్టర్‌లైనా ఎందుకు ఇవ్వరంటే ఆ సినిమా హిట్టే ఫ్లాప్ అయిందనుకోండి వాళ్ళు మార్కెట్ పడిపోతుంది. హిట్టు, ఫ్లాప్‌లే మెయిను. సక్సెస్సే మెయిను. సో, ఆ సక్సెస్ అయిన డైరెక్టర్లు చిన్నవాడే అయినా కూడా చిన్న డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా ఎందుకు ఇవ్వాలనుకుంటారంటే, నెక్స్ట్ సినిమా మళ్ళా సక్సెస్ అవుద్దేమో అని ఇస్తారు యాక్చువల్‌గా. ఈ ఒక్క ఇన్‌డిఫరెన్స్ తప్పితే వాళ్ళకి నాకు తెలిసి మిగతాయి ఇంకేముంటాయి. ఈయన గ్రో అవుతున్నాడు చిరంజీవి. ఆయన ఆల్రెడీ గ్రో అయిపోతున్నాడు. ఎవరు రాసున్నారంటారు గారు. ఒక 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 స్మాషింగ్ అసలు దర్శకుడు పేరుని పోస్టర్‌లో చూసేది స్టార్ట్ అయింది దాసనారాయణ గారి 'మేఘం'. ఇప్పుడు ఆ 'మేఘం' అయినా ఒరిజినల్‌గా బాలచందర్ గారిదది. బాలచందర్ గారి 'మేఘాన్ని' కాపీ కొట్టాడు. ఆయన మేఘం ఉండే 'బాలచందర్' అని నల్లగా ఉండే మేఘంలో రాసింది. ఈయన యాక్చువల్‌గా దాసనారాయణ గారు కాపీ కొట్టేసాడు. దాన్ని కాపీ అంటారు. సినిమాలో కథను కాపీ కొడితే అడాప్షన్ అంటారు యాక్చువల్‌గాను. అది కొని అడాప్ట్ చేయొచ్చు. కొనకుండా అక్కడక్కడ కాపీ కొట్టడం అనేది కూడా అడాప్షనే యాక్చువల్‌గాను. కాపీ అంటే ఏంటి? రెప్లికా అదే యాక్టర్‌లతోటి తీసేదాన్ని కాపీ అంటారు. అది కాపీ కాదది. యూ మస్ట్ హావ్ కాపీడ్ ద కాన్సెప్ట్. కాపీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద మేకింగ్ మూవీ అని కనుక నాకు చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఫిల్మ్ స్కూల్‌లో చెప్తూ ఉంటాను యాక్చువల్‌గాను. అంటే రైట్స్ కొని తీసేది కూడా కాపీ అనకూడదు. ఇట్స్ అన్ అడాప్టెడ్. రైట్స్ కొనే తీసిన సినిమాని యాక్చువల్‌గా. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళిద్దరికీ అంతకు మించేమి లేవు. డేట్లు అడిగితే డేట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆ టైంలో ఇవ్వకపోవడానికి గల కారణం అల్లు అరవింద్ కూడా అప్పుడు కారణమే. అల్లు అరవింద్ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఈయనే సినిమాలు తీశాడు. 'దేవుడే దిగివస్తే' ఏదో ఆ టైపు దాసనారాయణ గారే డైరెక్ట్ చేశాడు. వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయిందే దాసనారాయణ గారి సినిమాతోటి. వీళ్ళకంటే ముందు దాసనారాయణ గారే పైకొచ్చాడు. అల్లు అరవింద్ ఏముంది ఒక కామెడియన్ కొడుకు. అల్లు రంగయ్య గారి అబ్బాయి. అంతే తప్పితే అంతకు మించి ఏమి లేదు. ఆళ్ళంతా స్వయం కృషిగా సినిమాల్లోకొచ్చి తర్వాత అనుకోకుండా చిరంజీవి వాళ్ళ చెల్లెల్ని చేసుకోవడం వలన అతను ఒక పక్కన హీరో, ఇతను ఒక పక్కన స్టార్ ప్రొడ్యూసర్‌గా ఒకళ్ళనొకళ్ళు రాసుకుంటూ ఎదిగిపోయారు. దానికి నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. అది అదృష్టం వల్ల ఎదిగారా? వాళ్ళ సక్సెస్ స్పీక్స్ హియర్ యాక్చువల్‌గాను. సో, అదే సక్సెస్ చిరంజీవికి మెగా సక్సెస్ వచ్చిన టైంలో దాసనారాయణకి ఒక సినిమా పోయిందనుకోండి, అకారణంగా తిట్టేవారు ఇంట్లో. ఎవరు చిరంజీవిని. అర్థమైందా ఇప్పుడు? అంతకు మించి నాకు తెలిసి వైరుధ్యం లేదు. కొన్ని పంచాయతీలు పెట్టి న్యాయం చేస్తున్నావు కాబట్టి నువ్వేంటి చెప్పేదని చిరంజీవి అన్న రోజులు కూడా ఎక్కడ లేవు. చిరంజీవి ఎక్కడ డైరెక్ట్ కనపడినా ఆయన అందరూ గౌరవించాలి. దాసనారాయణ గారు అన్ని ప్రాబ్లమ్‌లు కాదు కానీ ఏదో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ యూనియన్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ కొన్ని తీర్చేవారు. ఫైనల్‌గా ఆళ్ళు మా మాట వింటున్నారా? వింటలేదా అనేది అప్పుడింత రాజకీయం లేదు అందులో. ఇంకా దాసనారాయణ గారి బొమ్మ 'సితార్‌లో'
ఫుల్ పే చేశారు, ఆ ఎడిటర్ని తీసేశారు. రామోజీరావు గారికి ఆడికి పడలేదు, నారాయణ గారికి. అప్పుడు చాలా కాలం. అది జర్నలిజం కాదు. పడినా పడకపోయినా నువ్వు మ్యాగజైన్ పెట్టిన తర్వాత ఆ పక్కన ఈ పక్కన మంచి చెడు జరుగుతూనే రాయాలి. కొంతకాలం కృష్ణ గారి గురించి కూడా రాయడం మానేశారు. అక్కడ వాళ్ళిద్దరికి ఏదో పడింది రామోజీరావు గారికి. డైరెక్ట్గా కాదు, ఏదో ఈ కాన్సెప్టువల్ వైజ్ అక్కడక్కడ మాట్లాడడం వలన కృష్ణ గారు న్యూస్ చేయకూడదు అనమాట. అది జర్నలిజం ఏంటి? నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు ఆల్ మ్యాగజైన్ చెప్పాను అలా ఉండకూడదని. ఆ ఒకటి కట్ చేసేవారు, జ్యోతి చిత్రంలో కూడా వేసారు ఒకసారి. జర్నలిజం అంటే మీకు ఇష్టమైన వాళ్ళ గురించి రాయటం, మీకు కష్టమైన వాళ్ళ గురించి బ్యాడ్ రాయటం తప్పు కదా. అది జర్నలిజం అనరు దాన్ని. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు ఏ ఛానల్ చెప్పినా ఎల్లో జర్నలిజం అన్నా, బ్లూ జర్నలిజం అన్నా, మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పేర్లు పెట్టారు. బ్లూ అని ఒకటి పెట్టారు జగన్ పార్టీకి, సపోర్ట్ చేసి జర్నలిజాన్ని. ఎల్లో అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేవాళ్ళని. నాన్ సెన్స్ ఇది. అందరూ అన్నీ చెప్పాలి, కాకపోతే కొన్ని కొన్ని ఫర్గా మాట్లాడే వాళ్ళ చేత మాట్లాడించుకోవచ్చు డబ్బులు ఇచ్చి. అది ఎక్కడైనా ఉంటుంది, అది రాజకీయం. కాకపోతే అన్ని వేళ రాజకీయం ఉండే 4-5 ఛానల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి. అదేవిధంగా జగన్కి ఉన్నాయి. జగన్కి వాళ్ళదే ఉంది సాక్షికి కదా. సో అంచేత ఇవి జనరల్గా రాజకీయం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే మాటలు. చిరంజీవికినే దాసనారాయణ గారికి అది తప్ప, డేట్ల గురించి తప్పితే ఆయన ఎప్పుడైతే ఫ్లాప్లో ఉన్నాడో అప్పుడు అడిగితే ఎవరిస్తారు? ఎవరెవరు? నువ్వు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేయి, నీకు ముందుగానే ఫ్లాప్ ఉంటే ఆ హీరో ఇవ్వడు. నేను చాలాసార్లు చెప్పాను. అదే నాకు కావాల్సిన కుర్రోడే కానీ అతను పూరి జగన్నాథ్ బ్రహ్మాండమైన హిట్ తీశాడా పోకిరి అనేది, తర్వాత బిజినెస్ మ్యాన్ అయినా చేశాడా. ఇప్పుడు మంచి మార్కెట్లో ఉన్నప్పుడు ఏమంటే ఎవడు మహేష్ బాబు అతను ఇంకా పెద్ద కమర్షియల్ ముదురు అన్నాడు మహేష్ బాబు. అదే అంతలా ఉండాలి. ఏం చేస్తాడు, తనకు ఒక సినిమా హిట్ అయితే ఇంకొక 20 కోట్లు యాడ్స్ వస్తాయి సినిమా కాకుండా. అర్థమైందా? అని చేత ఎవరు ఒకప్పుడు నన్ను స్టార్గా నిలబెట్టినాడు కాబట్టి పూరి జగన్నాథ్, అతను ఒకటి ఇద్దాం. ఇక్కడ పాప భీతులు ఉండవు, పాప భీతులు ధర్మం ఏం ఉండవు ఇక్కడ సినిమా ఫీల్డ్లో. ఓన్లీ సక్సెస్. ఎవడన్నా ఒకటి సక్సెస్ చేస్తాడు, కొత్తోడు కౌన్కస్గా గడైనా కూడా ఆయన పట్టుకొచ్చేసి సినిమా ఇచ్చేస్తారు. చిరంజీవి కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కదా. అలాగే కదా మొన్న ఇచ్చాడు. ఆడు ఎవడో సినిమా తీస్తే వాళ్ళ నా ఫ్రెండ్ కొడుకు అతను సత్యనారాయణ రెడ్డి అని వాళ్ళ అబ్బాయి కదా వేస్తున్నాడు ఇప్పుడు చిరంజీవితోటి. అదేదో సినిమా వస్తుంది ఇప్పుడు. అంచేత ఎవడ హిట్ అయితే వాడితో సినిమాలు తీస్తారు, ఇక్కడ సినిమాలు ఇస్తారు డేట్లు. దాన్ని ఎవరో నోబడీ కెన్ సే ఎనీథింగ్. సక్సెస్ ఎవడి యొక్క భవిష్యత్తు వాడు చూసుకుంటాడు. చాలా మంచి డైరెక్టర్ అయినా అంచేత మనం ఆయనతోటి యుద్ధం చేద్దాం అని అవ్వడం అనుకోడు. ఒక సినిమా హిట్ చేస్తే వెంటనే ఇస్తారు ఆటోమేటిక్గా. అది ఒక సినిమా హిట్ అయిన తర్వాత హిట్ అయితే మంచి కలెక్షన్లు వస్తే ప్రూవ్ చేసుకుంటే బోళ్ళ మంది వస్తారు. బోళ్ళ మంది అంతమందికి ఒకేసారి చేయలేడు కదా. అప్పుడు కూడా ఉదాహరణ తర్వాత ఒకటేగా చేయాలి. ఆ రోజుల్లో అలాగ దాసనారాయణ గారి టైంలో 5 సినిమాలు ఒప్పేసుకునేవారు. ఓకేనా. ఆ టైంలో ఒక సినిమా 2 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఆ చిరంజీవి సూపర్ హిట్ అయింది కాబట్టి అడుగుదామంటే ఇవ్వడం. అక్కడ వీళ్ళిద్దరికి కూడా డేట్లు గాడే వచ్చి, అంటే ఎన్టీ రామారావు గారు లాంటోళ్ళు, నాగేశ్వరరావు గారు లాంటోళ్ళు దాసనారాయణ గారు అడిగితే లేదనేవారు కాదు. ప్లస్ ఆళ్ళని కూడా పడి సినిమాలు తీయించుకున్న రోజులు ఉన్నాయి. పెబ్బులు పులని, మనుషులంతా ఒకటే అని, ఒకటి కాదు బోల్డ్ సినిమాలు. ప్రేమాభిషేకం. వాళ్ళ స్టూడియో నిలబడడానికి కారణమే దాసనారాయణరావు. నాగేశ్వరరావు గారు నాకు డైరెక్ట్గా చెప్పారు, స్టూడియోకి ఇన్స్టాల్మెంట్లుగా డబ్బులు కూడా కట్టాలని, లేకపోతే ఈ సినిమా తీస్తున్నారు. సూపర్ హిట్ అయింది. అదే నాగేశ్వరరావు గారు చిరంజీవి కోసం ట్రై చేస్తే చిరంజీవి 3 సంవత్సరాలు తెప్పుకుని డేట్లు ఇవ్వలేదు, నాగేశ్వరరావు గారికి ఇవ్వలేదు. ఇక్కడ అటువంటి వైరుధ్యాలు తప్పితే వేరే ఉండవు. ఎందుకంటే వేరే ఆస్తులు తగాదాలు అని ఉంటే అది వేరేగా ఉంటుంది, కానీ అవేమేం కాదు కదా. ఇది ఎక్కడో ఆయన ఎక్కడో ఉంటాడు. ఈయన ఒక స్టార్, అతను ఒక డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ఆయన దాసనారాయణరావు గారు. ఆ స్టార్ డైరెక్టర్కి ఆ మాత్రం అహంభావం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఆయన పొద్దునే విష్ చేసేవారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ నారాయణరావు గారు ఎలా ఉన్నారు, టిఫిన్ తిన్నారా, ఆ టైప్లో ఉండేది ఆ రోజుల్లో. అది ఆయన లేవులు. అంచేత అటువంటిది చిరంజీవి నిన్న కాకపోయినా వీళ్ళందరూ డామినేట్ చేసి వచ్చాడని చెప్పేసి అతనికి గౌరవ ఇవ్వాలని ఉండేది కాదు. ఆయనకంటే ఎక్కువ ఆయన మిస్సెస్ బాగా తిట్టేసింది చిరంజీవి గారిని తిట్టి. చూసాను నేను, అనుకోకుండా ఏదో ఒకసారి దాసనారాయణ ఇంటికి వెళ్తే ఆ సీన్ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో అని నాకు తెలియదు. ఆ టైప్లో ఉండేది అనమాట. అందుకు తప్పితే దేర్ ఈజ్ నో డిఫరెన్సెస్. ఇదే ఈ ప్రొఫెషనల్ రైవలరీస్ అంటారు దాన్ని, అంతే.